ఇక్కడ చూడండి అజరుద్దీన్ గారు ఏమంటున్నారంటే హోంశాఖే కావాలి, పట్టుబడుతున్న మంత్రి అజారుద్దీన్ ఏఐసిసి లెవెల్లో లాబింగ్, ముఖ్య నేతలతో సీఎం రేవంత్ పై ఒత్తిడి, సామాజిక సమీకరణాల్లో భాగంగా ఒప్పుకోని సర్కార్, మైనార్టీ అండ్ క్రీడలు ఇస్తామంటున్న ప్రభుత్వం. నేను ముందే చెప్పిన ఈయనకు ఓన్లీ క్రీడల శాఖ సూట్ అవుతుంది, అదే సెట్ అవుతుంది. మైనార్టీ ఒకటి, క్రీడలు ఒకటి, అవే ఇస్తారని చెప్పినాము, అవే సెట్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈయనకు హోమ్ ఇస్తే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే గతంలో చాలామందికి మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. చాలామంది అంటే మంది ఎవరు లేరు, కానీ రాజగోపాల్ రెడ్డి గారికి ఇస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి అది డిసెంబర్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించేది ఉన్నది. ఆయనకు అది హామీ ఇచ్చిర్రు, అయిపోయింది. అందుకనే ఈయనకు మైనార్టీ అండ్ క్రీడలు ఇస్తారు. ఎందుకు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలతోని ఎప్పుడు కలుపుకుపోయి తిరుగుతూ ఉంటాడు, ప్రజా సమస్యల మీద ఎక్కువ దృష్టి పెడతాడు. ఆయన ఏం చేసిండు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టి మొత్తం మళ్లించిండు. లాస్ట్ బై ఎలక్షన్లు తీసుకొని వచ్చి, అంటే ఏ ఒక్కరు కూడా అంత సాహసం చేయరు, ఆయన సాహసం చేసిండు. గెలిచినా ఓడినా సంబంధం లేదు, నా మునుగోడు నియోజకవర్గం బాగుపడాలి అని అనుకున్నాడు. రాత్రికి రాత్రి రోడ్లు, మండలాలు అన్నీ ఏర్పాటు చేసిరు. ఒక్కొక్క గ్రామాలలో ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క ఎమ్మెల్యే కూర్చొని చీప్ లిక్కర్ కాదు, స్కాచ్ విస్కీలు దాగిపించుకుంటూ తిరిగిరు. అంటే ఆ రకంగా అందరినీ ఆ నియోజకవర్గాన్ని పిలిపించిండు. అట్లా కొట్లాడిండు. ఎంపీ ఎలక్షన్లలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గెలుపులో కూడా ఆయన భాగస్వామ్యం ఉన్నది. ఆయన ఉన్నాడు అని అంటే కొంత ధైర్యం ఉంటుంది. నల్గొండ జిల్లాలో మంచి మేజర్గా పట్టున్న నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వెంకటరెడ్డి కంటే కూడా బలమైన నాయకుడు రాజగోపాల్ రెడ్డి. భువనగిరి ఎంపీగా వెంకటరెడ్డి నిలబడితే వెంకటరెడ్డిని గెలిపించిండు. ఈయన ఎక్కడ కాన్స్టిట్యున్సీలో ఉంటే అక్కడ ఖచ్చితంగా విజయం ఆయనను వరిస్తుంది రాజగోపాల్ రెడ్డి. అటువంటి వ్యక్తి, ఆయనకు హామీ ఇచ్చిర్రు. కొన్ని సమీకరణాల వల్ల లేట్ అయింది. ఇప్పుడు రేపు డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ఆయన, హోమ్ ఆర్ విద్యాశాఖ రెండిట్లలో. ఈయనకు మాత్రం మైనారిటీ అండ్ క్రీడల శాఖ. ఎందుకంటే ఒక క్రీడాకారుడు, క్రీడల గురించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఫోకస్ పెట్టిండు. భారీకి నిధులు కేటాయిస్తున్నారు. క్రీడల మీద దృష్టి పెట్టి తెలంగాణని దేశంలో నెంబర్ 1 క్రీడాకారులను తయారు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది. దానికి ఇటువంటి మంత్రి ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈయనకు క్రీడాశాఖ మంత్రి అండ్ మైనార్టీ శాఖ 2 ఇస్తున్నారు. కాబట్టి చాలా సంతోషం ఇది. దీన్ని కరెక్ట్గా చేస్తే క్రీడాశాఖని తెలంగాణలో క్రీడాకారులు ఎంతోమంది పైకి వచ్చేస్తారు.